మన సభా మందిరానికి చేరవచ్చి ఉన్నాము. మన ఈడివారు జోడివారు అందరూ కలిసి పాల్గొన 16 వీధులలో ఆటలాడి పాటలు పాడి వచ్చేది మమ్మ చెలియమల్లారా. వయసు సుమగంధం నా మనసే మకరందం కొనిపోయి బలములలారా. అందగాడ జలగాలాడి సుందరిని కైవేతున్నది. అందగాడ జలగాలాడి సుందరిని కైవేతున్నది. సిగ్గు తిన్నదని వన్నెలాడి నీవే పాలించి మారించరా. ఎప్పుడు మనం ఆటలాడి పాటలు పాడుతుంటే ఎలాగా తల్లిగారి వద్దకు వెళ్ళి తల్లి దగ్గర ఎవరో చిన్న పని మాటలు అడిగేదమ్మా. గోవింద తల్లి పిలిచేటి పిలుపులు రామ ఆలకించి రవి. బాల చిన్నమ్మ గోవింద రామ రామ ఓ రామ రామ ఓ రామ ఓ రామ రామ ఓ రామ. పాదములకు 10,000 వందనములు తల్లి. సుఖిరస్సు చల్లగా వరదలు కుమార్తె మహాభాగ్యమైనమ్మా. అమ్మ కుమార్తె అమ్మా తల్లి గారు కాలం లేక ఈ తల్లి వద్దకు తరలివచ్చిన కార్యార్థం ఏమిటమ్మా? అలాగే తెలియదు ఆలోచించి వినగలవా తల్లి. గోవింద 7 ఏళ్ళుగా బాల ప్రాయమే నాకు వచ్చేనమ్మా.
తల్లి గారు అదేమిటి కుమార్తె? 7 ఏళ్ల వయసు నుంచి 12 ఏళ్ల బాలప్రాయం వచ్చినది. అవును కదమ్మా. ఎప్పుడు ఈడివారి జోడివారితో ఆటలాడి పడలు పాడుతుంటే ఎలాగ తల్లి? అదేమిటి కుమార్తె? నాకు తగిన చిన్న పని మాటలు ఏమన్నా తెలుపగలవమ్మా? అమ్మ కుమార్తె, అమ్మా తల్లి గారు పాల్గొన పరిపట్టమున పట్టణమున కొన్ని పాటలు చేయడానికి ఎంతమంది ఉన్నారు తెలుపుతాను, హారకిచ్చవమ్మా. అలాగే తెలుపవమ్మా తల్లి గారు. గోవింద రామ రామ ఓ రామ రామ ఓ రామ రామ అయ్య శ్రీ రామ రామ. అలాగే ఉన్నారు తల్లి. ఉన్నారే అమ్మ నా చిన్న కూతురా. గోవింద ఆరమందేయో అమ్మ నీకే ఉన్నారు. అమ్మా తల్లి గారు 6 మంది మీ అన్నగారు. అవును కదా 6 తల్లి. మంది మీ వదిన గారు. అవునమ్మా. మేము పుట్టగానే 7 అంతస్తుల దాలు వడి కట్టి ఉన్నాము. అవును కదా తల్లి. అందులో బంగారు ఉయ్యాలు వేసి ఉన్నాము కదా. అవును చెలియలతో దాదులతో లాలో లాలో ఉంటూ లాలో కూడా నీకెందుకు కుమార్తె పని బాటలు? అమ్మా తల్లి గారు అదేమిటమ్మా? గోవింద 6 మంది అన్నలుంటే నా ఏమి పొలమో తల్లి. అమ్మా ఏమి పొలమో తల్లి. గోవింద 6 మంది ఏమి పొలమో తల్లి. గోవింద 6 మంది వదినలుంటే నా సుఖమే ఉందమ్మా. నన్ను కన్నా జనమే. గోవింద 6 మంది వదలుంటే నా సుఖమే ఉందమ్మా. సుఖమే ఉందమ్మా. అమరేతేనమ్మ ఆల జన్మము అడ్డాల మడి. అమ్మ అడ్డాల మడి. గోవింద అమరేకపోతే ఆల జన్మము అడవుల మడు. అమ్మా తల్లి గారు అదేమిటి కుమార్తె? 6 మంది అన్నగారు ఉండినా అవునమ్మా. 6 మంది వదిన గారు ఉండినా అవును కుమార్తె. పుట్టినింటిలో ఉన్న ఈ ఐశ్వర్యము అవునమ్మా. రేపు పెళ్ళయ్యి అత్తగారింటికి వెళితే అక్కడ కష్ట నష్టము వచ్చిన ఎవరు తల్లి కడతీర్చేవారు? అమ్మ కుమార్తె. అమరితేనే ఆడజలమము అద్దాల మాడి. అవును కదా. అమరకపోతే ఆడజలము అడవుల పాలు తల్లి. అవునమ్మా. నాకు తగిన చిన్న పనులు ఏమన్నా తెలుపవమ్మా? అమ్మ కుమార్తె. అమ్మా తల్లి గారు నేను ఎంత చెప్పినా వీళ్ళు జానకున్నావు కదా. అవును కదా నీకు తల్లి. తగిన పని మాటలు ఏమైనా ఉన్నాయేమో. 6 మంది మీ అన్నగారు చింతకు వెళ్ళి ఒక్కసారి అడిగిరావమ్మా. అలాగే వెళ్ళి వచ్చేదమ్మా తల్లి. అలాగే క్షేమంగా వెళ్ళిరా కుమార్తె. జై మాత్రమారమణ గోవింద గోవింద తల్లి వర్ధన సెలవు చేసింది బాలా చెన్నమ్మ.
అన్నయ్య చెల్లెమ్మా నీ పాదములకు 10,000 వందనములు అన్నగారు. సుఖీవచ్చలుగా నూరేళ్ళు వర్దిల్లమ్మా. మహాభాగ్యం అన్నయ్య. అమ్మా చెల్లెమ్మా, అన్నయ్య ఈ నేటి దినమునైనా నా చెంతకొచ్చిన కారణమేమో నాకు అలాగనే తెలపమ్మా. నాకు తగిన చిన్న పని మటలు ఏమన్నా తెలుపగలవా అన్నయ్య? అమ్మా చెల్లెమ్మా, అన్నయ్య మన పాల్గొండలో పడి పాటలు చేరి ఎంతమంది ఉంటారో అలాగనే వెళ్తారు ఆలకించమ్మా. అలాగే తెలుపు అన్నయ్య. ఆహాయ్. ఆహాయ్. అమ్మ